పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం దూలిపాలలో దారుణం జరిగింది. ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు తల్లి కొడుకుపై విచక్షణారహితంగా కత్తితో దాడికి తెగబడ్డారు. వారి గొంతు కోసి పారిపోయారు. ఈ ఘటనలో కొడుకు సాంబశివరావు మృతి చెందగా తల్లి కృష్ణకుమారి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాల వల్లే దాడి జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం దూలిపాలలో దారుణం జరిగింది. ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు తల్లి కొడుకుపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి వారి గొంతు కోసి పారిపోయారు. ఈ ఘటనలో కొడుకు సాంబశివరావు మృతి చెందగా తల్లి కృష్ణకుమారి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాల వల్లే దాడి జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాలలో దారుణం జరిగింది. ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు తల్లి కొడుకుపై విచక్షణారహితంగా కత్తితో దాడికి తెగబడ్డారు. వారు గొంతు కోసి పారిపోయారు. ఈ ఘటనలో కొడుకు సాంబశివరావు మృతి చెందగా తల్లి కృష్ణకుమారి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాల వల్లే దాడి జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, అసలు ఏం జరిగింది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అక్షయ, ఏదైతే సత్తెనపల్లి మండలం దూళిపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. బావ మీద కక్ష పెట్టుకున్నటువంటి బావమరిది తన ఇద్దరు స్నేహితులతో కలిసి అత్యంత దారుణంగా దాడి చేశారు. బావ సాంబశివరావుని హత్య చేయడం జరిగింది. ఆ కత్తితో గొంతు కోయటంతో హత్య చేశారు. అలాగే అడ్డు వచ్చిన సాంబశివరావు తల్లి కృష్ణకుమారి మీద కూడా దాడి చేశారు. ఆమె పరిస్థితి అయితే చాలా సీరియస్ గా ఉండటంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే సాంబశివరావుకు చిలకలూరుపేటకు చెందిన సాయి అనే మహిళతో పెళ్లయింది. 2 ఏళ్ల క్రితం పెళ్లయింది. తర్వాత 4 నెలల తర్వాత వీళ్ళిద్దరి మధ్య విభేదాలు రావడంతో పెద్దలు పంచాయతీ చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరూ కలిసి ఉండటానికి నిరాకరించడంతో ఆ పెద్దలందరూ కలిసి పంచాయతీ చేశారు. అయితే 4 నెలల నుంచి కూడా పూర్తిగా వాళ్ళిద్దరూ దూరంగా ఉంటున్నారు. అయితే 2 రోజుల క్రితం ఏదైతే సాంబశివరావు బావమరిది గ్రామానికి రావడం జరిగింది. ధూళిపాడులో వచ్చాడు. 2 రోజుల నుంచి కూడా రెక్కి నిర్వహిస్తున్నారని కూడా మనకున్నటువంటి సమాచారం. సో ఈ నేపథ్యంలోని ఈ రోజు గ్రామానికి తన స్నేహితులతో వచ్చినటువంటి సాయి ఏదైతే సాంబశివరావు బావమరిది ఒంటరిగా ఉండటం చూసేసి ఇంట్లోకి ప్రవేశించి వీళ్ళిద్దరి మీద దాడి చేయడం జరిగింది. బావ సాంబశివరావు టార్గెట్ గా దాడి చేశారు. గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. అలాగనే ఏదైతే సాంబశివరావు తల్లి కృష్ణకుమారిని కూడా దాడి చేసి గాయపరిచారు. దీంతో అక్కడి నుంచి వెంటనే పరారయ్యేందుకు ప్రయత్నించడంతో అక్కడే ఉన్నటువంటి స్థానికులు వెంబడించారు. వాళ్ళని చాగళ్ల వద్ద ఎవరైతే హత్యకి పాల్పడ్డారో ముగ్గురిని కూడా గ్రామస్తులందరూ పట్టుకొని పోలీసులకు అప్పగించడం జరిగింది. తల్లి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం చాలా సీరియస్ గా ఉంది. నిందితులు ఎందుకు ఈ హత్యకు పాల్పడ్డారనే దానికి సంబంధించి పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. అయితే పెద్దలు సెటిల్మెంట్ చేసినప్పటికీ కూడా భావం మీద పగబెంచుకున్నటువంటి వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు కూడా ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. అక్షయ. ఓకే రామారావు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాలలో దారుణం జరిగింది. ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు తల్లి కొడుకుపై విచక్షణారహితంగా కత్తితో దాడికి తెగబడ్డారు. వారి గొంతు కోసి అక్కడి నుంచి పారిపోయారు. ఘటనలో కొడుకు సాంబశివరావు మృతి చెందగా తల్లి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.